ఓం నమ శివాయ. దేవి మహాశక్తి అంబవారు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు వనదేవత సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శతప్రయత్నాలు చేసి కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కాబట్టి చెడమ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. ఎంత కష్టపడ్డా కూడా దానికి భోజనం మందము దానికి పోతుంటుంది. మరి వీళ్ళ కన్నా చిన్నవాళ్ళు, అమాయకులు, దరిద్రులు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళ డైరెక్షన్ ఏరే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ మరి వీళ్ళ డైరెక్షన్తో వీళ్ళకి ముందుకు వచ్చింది పెద్దగా ఏం కనబడతలేదు. మరి జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలం. మరి వీళ్ళ జాతక యోగంలో కూడా మరి చదువు పరంగా మంచి విద్య, కుటుంబంలో కూడా కొన్ని డెవలప్మెంట్ కావాల్సినవి, రాజకీయంలో కూడా వీళ్ళకి ఇప్పుడు నూతన పనులు, నూతన ప్రయత్నాలు రాబోతున్నాయి. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ మంచి అద్భుతమైన విజయం అనేది రాబోతుంది. పెద్ద పెద్ద వాళ్ళకి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విధానాలు కూడా ఆ భగవంతుడు అనుగ్రహంతో వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న ఆ అదృష్ట యోగ సంఖ్య ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ అదృష్ట యోగాన్ని బట్టి వీళ్ళకి దగ్గరలో వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఒకరు కాకపోతే ఒకరికి నేనే గొప్ప అనుకుంటూ భార్యాభర్తలకి వైవాహికంలో కూడా వాళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకోకుండా కొన్ని గొడవలు వచ్చేసి ఇడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుసుకోవాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది. మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే నరఘోష, నరదృష్టి, చెడు కన్ను ఎక్కువగా కనబడుతుంది. మరి లక్ష్మమ్మోరు అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు అదుగో ఇదుగో అంటున్నారే కానీ ఏది సెట్టు కావటం లేదు. మరి కళ్యాణ యోగం కూడా వీళ్ళు అనుకున్న కళ్యాణం కూడా అది కరెక్ట్గా వచ్చి దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది. ఏది చేయాలనుకున్నా కూడా డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. మనశ్శాంతి అనేది ఉండదు. ఆ లక్ష్మమ్మోరు అనేది పెద్దగా నిలబడతలేదు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి. ఇది లాస్ట్ చివరిలో అనుకోకుండా అకస్మాత్తుగా అది భగవంతుడు అనుగ్రహంతో మీకు ఒక స్నేహితుడి నుంచి కానీ, ఒక స్నేహితురాల నుంచి కానీ, లేదా చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, వాళ్ళు చేసే ఉద్యోగం నుంచి కానీ, లేదా వాళ్ళు చేసే రాజకీయం నుంచి కానీ ఏదో ఒక అదృష్ట లక్కు లాంటిది ఒకటి రాబోతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఊహించిన అదృష్టం అనేది వీళ్ళకి రాబోతుంది. ఆ భగవంతుడు దయ వల్ల ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట సంఖ్య చాలా వరకు బాగుంది. ఇలా అదృష్ట యోగ సంఖ్య వచ్చేసి దశానాదం ప్రభ అనగా 5 పంచపాండవులది వచ్చేసింది వీళ్ళకి. ఆ పంచపాండవుల వలన ఇలా జాతక యోగం ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారా, ఇక నుంచి వీళ్ళకి మంచి టయాలు, మంచి గడియలు, మంచి యోగం అనేది వీళ్ళ పేరులో రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహధర్మం అనేది కొంచెం తగ్గించాలి. ఫ్రెండ్షిప్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో, అక్కజల్లీల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అమ్మా నాన్న మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న కానీ తమ్ముడు కానీ ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడతారు. మీరు ఏదైనా సరే ఉన్న వాస్తవాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా ఉన్న విషయాన్ని చెప్పి దెబ్బతింటున్నారు. అలా మీరు ఎప్పుడూ చెప్పొద్దు. మీకు ఇప్పుడు టయాలు అనేది కొన్ని అవకతవకలు అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతత లేకోకుండా చేసే కార్యక్రమం కూడా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, మనసు కుదురుగా ఉండకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ మీద
3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు కేతువ గురుడు ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇలా చేతుల్లో డబ్బు అనేది పెద్దగా నిలబడదు. వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. ఎన్ని రోజుల నుంచి అనుకున్న పనులు కానీ, చేసే ప్రయత్నాలు కానీ, చేయాల్సిన పనులు కానీ అవి చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. కాబట్టి మీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ఎన్నో రోజుల నుంచి ఇడిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు కలుసుకునే టైం వచ్చేసింది. భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు కానీ, అన్నదమ్ములు ఇడిపోయిన వాళ్ళు కానీ, అక్కచెల్లెల్లో ఇడిపోయిన వాళ్ళు కానీ, స్నేహధర్మంలో ఇడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళకి కలుసుకునే యోగం అనేది రాబోతుంది. మరి డబ్బు అనేది వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడదు. వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. అది ఎందువల్ల ఏమిటి? మరి మీ మీద ఎవరెవరో పూజలు చేయించి, చేతబడులు చేయించి, బాలావతులు చేయించి, ఆరోగ్యం బాగోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఎన్నో ఇబ్బందులు పెడుతూ లేనిపోయిన సమస్యలో మిమ్మల్ని ఇరికించేస్తుంటారు. మరి అలాగా ఇరికించిన వాళ్ళకి మనం ఎలా బయటపడతాం, దీంట్లోంచి ఎలా బయటపడతాం అనేది మీ మనసులో, మీ ఆలోచనలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఆ భగవంతుడు దయ వల్ల అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మీకు కలగాలంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది. మేను మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నారు, ఆ కార్యక్రమాలలో కూడా ఆ దైవ అనుగ్రహాలు అనేది మీరు పొందాలనుకుంటున్నారు. ఆ దైవ అనుగ్రహం మీకు పొందాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలు అనేది మీకు ఘోషిస్తున్నాయి. ఆ గ్రహాలని మీరు శాంతం చేయించుకుంటే మీకు ఎక్కడ పోయినా కూడా అన్ని విధానాలుగా విజయవంతంగా ఉండే మార్గం అనేది చాలా వరకు ఉంది. మరి మీకు ఉన్న సమస్య అది ఎలా తీరుతుంది, ఎలా చేయాలి, ఈ జాతక బలం ఎలా తెలుసుకోవాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్రం వేసి చూసి, మీ కుండలిని చూసి మేము చూసి చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మంచి మార్గం అనేది మేము చెప్పగలుగుతాం. మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా? మీకు ఒక మంచి అదృష్ట యోగం రావాలంటే గ్రహదోష నివారణ శాంతం చేయాలి. ఆ శాంతం చేయాలంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా జాతక బలాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.